Hey guys, this is your Chitin Rider 46. Welcome back to the new video. ఇప్పుడు మీ ముందర ఎందుకు వచ్చినంటే మనం ఎప్పటికీ ఇవి V3 కదా, దీనికేమో ఇండికేటర్స్ వచ్చేసి 4 ఇండికేటర్స్ వచ్చే ఆప్షన్ మన హెజార్డ్స్ మొత్తం కొనుక్కొని ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. అది ఫిట్టింగ్ చేసుకోవాలంటే వైరింగ్ ఉన్న దగ్గర పోవాలి, వాడు 500 తీసుకుంటారు. మీరు స్విచ్ హెజార్డ్స్ అది తీసుకొని ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలో మీ దగ్గర V3 గాని ఉంటే ఆ డౌట్ ఉంటే నేను ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఈ రోజు ఎట్లా ఫిట్ చేసుకోవాలో మన ఇంట్లోనే టూల్స్ ఉంటే మనమే చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలో ఫస్ట్ అయితే ఈడ ఒకటి స్క్రూ ఉంటుంది అన్న మన సీట్కి. ఫస్ట్ అయితే స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ తీసుకొని సీట్ తీసేసేయాలన్నమాట. సీట్ తీసేసేయాలన్నమాట ఇట్లా స్క్రూలోకి వెళ్ళి. దీని నుంచి నిన్న చేసిన అన్నమాట, నిన్న ఫిట్టింగ్ చేసేసిన నేను మీకు చూపిస్తున్నా క్లారిటీగా. ఇది మన హెజార్డ్ అన్నమాట. ఈ నుంచి దీంట్లో 3 వైర్స్ వస్తాయి అన్నమాట, 2 ఎల్లో, ఒకటి రెడ్, ఒకటి బ్లాక్. మనం బ్లాక్ తీసుకొని ఈడున్న ఇది ఫస్ట్ ఈ 4 స్క్రూస్ ఇప్పుకోవాలి. ఇది 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 అలా ఇది ఇది ఇవి ఇప్పుకొని ఈ నుంచి ఈడొక స్క్రూ ఉంటుంది, ఈడొక స్క్రూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది తీసినాక హెజార్డ్స్లోనేమో ఇవి వైర్స్ ఉంటాయి కదా, మన ఇండికేటర్స్ ఉంటాయి లోపల. ఇండికేటర్స్లోనేమో ఒకటి 2 వైర్స్ ఉంటాయి అన్నమాట. గ్రీన్ లెఫ్ట్ ఇండికేటర్కి రైట్ ఇండికేటర్కి గ్రీన్ వైర్స్ ఉంటాయి రెండు. ఇట్లా కనిపిస్తున్న వైర్స్ 2 ఉంటాయి. ఈ వైర్స్ గ్రీన్ వైర్కి ఒక ఎల్లో వైర్ యాడ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న లెఫ్ట్ ఇండికేటర్కి ఉన్న గ్రీన్ వైర్కి ఒక ఎల్లో వైర్ యాడ్ చేయాలి. ఆ నుంచి ఒక గ్రీన్ వైర్ ఏమో ఇక్కడ అర్త్ తీయాలి మనము. మళ్ళీ ఇంకో రెడ్ వైర్ ఏమో స్విచ్ ఉంటుంది మనకు. ఒక స్విచ్ ఇక్కడ ఫిట్ చేసుకోండి అన్నమాట. మీరు V3 వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడ ఫిట్ చేసుకోండి. ఈ స్విచ్కి 2 వైర్స్ వస్తాయి, ఒకటి గ్రీన్ వస్తుంది, ఒకటి బ్లాక్ వస్తుంది. గ్రీన్ వైర్ ఈ హెజార్డ్ ఉన్న రెడ్ వైర్కి కనెక్షన్ ఇవ్వాలి. ఈ నుంచి ఇంకోటి ఏంటంటే, ఇంకోటి మనము దీంట్లో ఉందా, ఇదొకటి ఉందన్నమాట. దీంట్లో ఒక ఇసొంటిది ఒక ప్లగ్ వస్తుంది మీకు. మీ దాంట్లో బైక్స్లో ఏదైనా ఉన్న విధంగా దీంట్లో తీసుకొని దీని లోపల ఈ ప్లగ్ తీసేసి గ్రీన్ వైర్ ఇంకోటి దీంట్లో నుంచి స్టార్ట్ కరు. ఇన్ని నుంచి బ్లాక్ వైర్ దీంట్లో తీసేసుకొని దీంట్లో బ్లాక్ వైర్ పెట్టేస్తే మన హెజార్డ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఒక ఫస్ట్ కరెక్ట్ వినండి, మన ఇండికేటర్స్కి 2 వైర్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్. ఇక్కడ లెఫ్ట్ దానికి గ్రీన్ బ్లాక్, రైట్ దానికి గ్రీన్ బ్లాక్. గ్రీన్ వైర్స్కి ఏమో ఇవి కనెక్షన్ వేయాలన్నమాట. ఎల్లో వైర్స్ కనెక్షన్ వేయాలి. ఒకటి రెడ్ ఏమో దేనికి వేయాలి, స్విచ్ నుంచి మనం తీసుకున్న స్విచ్ నుంచి గ్రీన్ వైర్ వస్తుంది, ఆ దానికి ఎల్లో కలర్ కనెక్షన్ వేయాలి. దీంట్లో మళ్ళీ హెజార్డ్ ఇది ప్యాటర్న్లో ఒకటి ఉంటుంది బ్లాక్ కలర్ వైర్, అదేమో ఏదో ఒక స్క్రూ, ఇది కాకుండా ఏదో ఒకటి అర్థింగ్ వచ్చేటట్టు ఈ స్క్రూకి లూజ్ చేసి దీనికి పెట్టేసి, దాని తర్వాత ఇంకో వైర్, ఇప్పుడు దీంట్లో స్విచ్లో ఒక వైర్ మిగులుతుంది, అది ఏదైనా ప్లగ్ తీసేసి దాని లోపల పెట్టేసినామంటే హెజార్డ్స్ వస్తాయన్నమాట. మీకు చెక్ చేపిస్తే వస్తాను. నేను ఇక్కడ బటన్ పెట్టినా, ఆన్ చేసి ఇక్కడ బటన్ ఆన్ చేసినామంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి వచ్చేస్తాయి. మనం ఇంటికానే ఫిట్ అంటే చెక్ చేసుకోండి మంచిగా. బ్యాక్ సైడ్ ఇవి వస్తాయి అన్నమాట. ఇంతే గైస్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా లైట్స్ గురించి ఏమైనా కావాలంటే నా పేజ్ని ఫాలో అయిపోండి, యూట్యూబ్ ఛానల్ ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అన్ని మంచి కంటెంట్స్, కొత్త బైక్స్ రిలీజ్ అయిన దాని గురించి, ప్లస్ రైడింగ్ గురించి, ఆడికి అడ్వెంచర్ చేస్తుంటాను అన్నమాట. ఆడి నుంచి ఆడికి వెళ్తుంటాను అన్నమాట. అవి అన్నీ కావాలంటే యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాని కొంచెం ఫాలో చేసుకుంటూ కూర్చోండి. మంచి కంటెంట్తో మీ ముందరకు తెలుసుగా మీ చికెన్ రైడర్ 46. ఇలాంటి కొత్త మంచి బైక్ గురించి ఇన్ఫర్మేషన్స్, వీడియోస్ ఏమైనా రావాలంటే ఫాలో చేసుకోండి. ఇన్స్టాలో ఫాలో చేసుకోండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కింద పేజ్లో నా యూట్యూబ్ లింక్ ఉంటుంది, దాని లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్ని మంచి వీడియోస్ మేము ముందరకు వస్తారు. థ్యాంక్ యూ గైస్, బాయ్.